మీ పిల్లలకు అంగలార్పు నేర్పించండి. నిజంగా ప్రారంభ దినాల్లో ఇదిగో ఎంతో దుఃఖముతో పరిచర్య కొరకు ప్రార్థన చేసేవారు. ఎంతో దుఃఖం, మనోవేదనతో ప్రార్థన చేసేవారు. అయ్యా పరిస్థితి చాలా దీనత్వంగా ఉంది, పరిస్థితి దీనమైన పరిస్థితిలో ఉంది. దేవుని వైపు చూస్తుంది. మరి ఈ దినాల్లో మా పరిస్థితి ఇలా ఉంది అని దేవుని సన్నిధానంలో విశ్వాసంతో అడిగే పరిస్థితి ఎంతవరకు మనకుంది, ఎంతవరకు నాకుంది అని మనం పరీక్ష చేసుకోవాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన అడుగు వాడికి ఫలము దయచేయవాడని నమ్మాలి. అంటే మనకి ఏముండాలి? విశ్వాసము. దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయనే విశ్వాసము మనకు ఉండాలి. ఇక దేవుడి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. పెద్ద పెద్ద సంఘాలు అబ్బా ఆ పాస్టర్ గారి దగ్గరికి పోగానే మాకు కార్యం జరిగిందండి అని అంటారు. అంటే నిజంగా జోక్. ఆ పాస్టర్ దగ్గరికి పోగానే మాకు గర్భఫలం దొరికిందంటారు, మాకు స్వస్థత దొరికిందంటారు, ఆర్థికపరమైన సహాయం దొరికిందంటారు. మరి అసలు విషయం ఎక్కడుంది? పాస్టర్ గారి ప్రార్థన వల్ల నీకు సహాయం దొరుకుతుందా? నీకున్న విశ్వాసం వల్ల దేవుడు నీకు సహాయం చేసుకుంటా? విశ్వాసం, నేను అక్కడికి వెళ్తే వస్తుంది అనే విశ్వాసం సహాయం చేస్తుంది. ఆ సహాయం నీ వరకు రావడానికి దేవుడి సేవకుని వాడుకుంటాడు. కాబట్టి మొట్టమొదటిగా నీ విశ్వాసమే నిన్ను రక్షించుతుంది. అందుకే పేతురు అన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. నీ విశ్వాసం ఏదని పేతురు అడిగాడు. ఒక తల్లి అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. వేరే ఏంటి విశ్వాసమే దేవుడు చూశాడు. సంఘంలో ఉన్నా, సంఘం బయట ఉన్నా, ఎక్కడున్నా దేవుడు ఒక సేవకుల్లో చూసేది విశ్వాసమే, సంఘ పెద్దల్లో చూసేది విశ్వాసమే, సంఘ విశ్వాసంలో చూసేది విశ్వాసమే. ఎవరి దగ్గరైనా సరే ఆయన సన్నిధికి వస్తే ఆయన చూసేది ఏంటి అంటే ఎంత విశ్వాసము. దేవుడు బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో ఎంతో మంది కానుకలేయడానికి వచ్చారు. ఎంతో మంది కానుకలేయడానికి వచ్చారు. ఎవరిని చూశాడు? ఒక బీద విధవరాలు చూశాడు. ఎందుకు? ఆమెకి విశ్వాసం ఉంది. నేను ఈరోజు రేపు నాకు ఆమె ఏం చేసింది? తన దగ్గర కొంటున్నా ఆ కొంత తీసి వేసింది. కారణం ఏంటి? విశ్వాసం. ఏంటిది? విశ్వాసం. మందిరంలో అంతమంది వచ్చి అన్ని వేల కానుకలు వేసినా ఆయన ఒక్క ఆమె గురించి ఏంటి మాట్లాడాడు? ఎందుకు అంటే ఆయన చూసింది ఏంటి? విశ్వాసం. కాబట్టి మందిరంలో ఎంత విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంత విశ్వాసంతో వాక్యం వింటున్నాం, ఎంత విశ్వాసంతో వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నాం, ఎంత విశ్వాసంతో దేవుని కార్యక్రమాలు చేస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. కనుక దేవుని సన్నిధానంలో విశ్వాసం కలిగి దేవుని యొక్క దీవెనలు మనం ఎల్లప్పుడూ పొందుతున్నాం. దేవుడు అన్ని కృప మనందరికీ దయచేయుగాక. సమయాలలో తల్లి వచ్చి కనిపిస్తున్నాం, రాష్ట్రం తీసుకుంటున్నాం. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క దీవెనలు వచ్చి కనిపిస్తున్నాం. ప్రార్థన చేసుకున్న ప్రార్థన సునీల ప్రార్థన